తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 25 మంది నేరుగా వచ్చి సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు అందించారు. డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్ నరసింహ ఆచారి, నరేంద్రలు తమ వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాగా రిజర్వాయర్ కాలనీలోని మా ఇంటి వద్ద ఖాళీలో చెత్త వేస్తున్నారు, పరిష్కరించాలని, గొల్లవాని గుంటనందు సీసీ రోడ్లు వేయాలని, భర్త మరణించాడు, ఆస్తి పన్ను తన పేరుకు మార్చాలని, ఎస్జీ కాలనీలోని మున్సిపల్ స్కూల్ నందు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసి భూగర్భ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాలని, యూడీఎస్ సమస్య పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఉపాధ్యాయ నగర్ ప్రధాన మార్గంలో ఆక్రమణలు తొలగించాలని, సాయి విష్ణు లేఅవుట్ నందు ఆపేసిన డ్రైన్ నిర్మాణం చేయాలని కోరారు. అన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులకు పంపామని పరిష్కరించాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శాంసుందో, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, ఏసీపీలు మూర్తి, మధు, ఫైర్ ఆఫీసర్లు శ్రీనివాసులు, డీఈలు తదితరులు పాల్గొన్నారు.